దక్షిణాఫ్రికా ఇండియా మధ్య జరగబోయే మొదటి టెస్ట్కు సర్వం సన్నద్ధమైంది. ఈ టెస్ట్ సిరీస్ టీమిండియా WTC ఫైనల్స్ చేరడానికి చాలా కీలకంగా మారనుంది. కాబట్టి భారత జట్టు ఆటగాళ్లు ఈ సిరీస్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇక మొదటి టెస్ట్కు ముందు రోహిత్ మీడియాతో మాట్లాడుతూ ఈ టెస్ట్ సిరీస్పై అలానే T20 ప్రపంచ కప్లో ఆడడంపై చాలా కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఏమన్నాడంటే, ఈ సిరీస్ కోసం మేము చాలా కష్టపడ్డాం. ఆటగాళ్లంతా కూడా ఎంతో సాధన చేశారు. దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర తిరగరాయాలని ప్రతి ఒక్క ఆటగాడు పట్టుదలతో ఉన్నాడు. 1992 నుండి భారతదేశం దక్షిణాఫ్రికా గడ్డపై ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. కాబట్టి దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన మొదటి జట్టుగా మా జట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రపంచ కప్ కోసం మేము చాలా కష్టపడి పనిచేశాము. కానీ చివరి మ్యాచ్లో తడబడ్డాం. ఆ షాక్ నుండి తేరుకోవడానికి చాలా కాలం పట్టింది. నేను T20 ప్రపంచ కప్ ఆడతానా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. అలాంటి వారందరికీ నేను చెప్పేది ఒకటే, నేను ఆటను ఆస్వాదిస్తూ ఆడాలని డిసైడ్ అయ్యాను. ఏ ఫార్మాట్లో అయినా క్రికెట్ ఆడడానికి నేను సిద్ధమని రోహిత్ శర్మ ప్రకటించాడు. రోహిత్ మాటలను బట్టి చూస్తుంటే తాను T20 ప్రపంచ కప్ ఆడడానికి రెడీగా ఉన్నానని చెప్పకనే చెప్పాడు. ఈ విషయం క్రికెట్ అభిమానులను ఎంతగానో ఖుషి చేసింది. మరి BCCI T20 ప్రపంచ కప్ కోసం రోహిత్ను సెలెక్ట్ చేస్తుందో లేదో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.